ఊపిరి శ్వాసగా పాలన సాగిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. హామీల అమలుతో నిజాయితీ నిరూపించుకుంటున్నామని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సంపద సృష్టిస్తేనే సంక్షేమం గురించి చెప్పాలి. ఆదాయాన్ని పెంచే వాళ్ళకే సంక్షేమం పంచే అధికారం ఉంటుంది అని అన్నారు. అన్ని తాకట్టు పెట్టే వాళ్లకు రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ప్రజలు కేవలం ఓటేయడమే కాదు, చరిత్ర రాస్తారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 2024లో ప్రజలిచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మళ్లీ కొత్త ఆశలు వచ్చాయని, ఆ తీర్పు ఒక తరం భవిష్యత్తుకు నమ్మకం కలిగించిందని అన్నారు. ప్రజలు మౌనంగా కనిపించినా చరిత్రను మార్చగలరని నిరూపించారన్నారు. 2 ఏళ్ల క్రితం కేవలం అధికారం కాదు, బాధ్యత ఇచ్చారన్నారు. చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం ఇదని ఉద్ఘాటించారు. ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ 2 ఏళ్ల పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు ఏమీ లేవన్నారు. వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించానని, దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇవాళ అనుభవిస్తున్నారని అన్నారు. గొడ్డలి పార్టీ అరాచక పాలనలో ఎన్నో దారుణాలు జరిగాయన్నారు. నా టీడీపీ జెండా లేకుండా చేస్తామన్న వైసీపీ నేతలకు ప్రజలు వారి జెండానే పీకేసి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. రప్పారప్ప అంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి లోకేష్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో తెనాలి అభివృద్ధికి బలమైన పునాదులు వేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నాయకులు, కూటమి పార్టీల కార్యకర్తలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రికి ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు లేఖ రాశారు. ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్ట్ సమీపంలో చిక్కుకున్న విజయనగరం జిల్లా యువకులను సురక్షితంగా రప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన 5 యువకులు సీ ఫేరర్స్ గా ఉద్యోగం చేస్తూ ఇరాన్ దేశంలోని బందర్ అబ్బాస్ పోర్ట్ సమీపంలో చిక్కుకుపోయారు. ఘటనపై విజయనగరం లోక్సభ సభ్యులు కలిసిట్టి అప్పలనాయుడు స్పందించారు. బాధితులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ అర్జ శ్రీకాంత్ కు తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ను రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీలుగా తమకు అవకాశం కల్పించడంపై చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్య రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో ప్రజావాణిని సమర్థవంతంగా వినిపించాలని, కేంద్ర రాష్ట్రాల మధ్య వారధిగా నిలవాలని మంత్రి లోకేష్ సూచించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కార్యకర్త అధినేత అనే మాటను ఆయన నిజం చేశారు. వైసీపీ ముక్కలు హత్య చేసిన తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగాన్ని కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఆమోదముద్ర పొంది అపాయింట్మెంట్ లెటర్ను వీరాంజనేయులు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధతతో పార్టీకి సేవలందించిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సొంత ఖర్చులతో 2 కార్యకర్తలకు ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన స్లాబ్ పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. కరోనా సమయంలో చనిపోయిన బీజేపీ కార్యకర్తలైన మెట్టా లక్ష్మీ నరసింహ, శ్రీనివాస్ పార్టీలో పనిచేశారు. వారి కుటుంబాల కోసం ఒక్కో ఇంటికి 20 లక్షల ఖర్చుతో 2 ఇళ్లు నిర్మిస్తున్నారు. ఆక్వా రైతులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే నిబంధన లేకుండా ₹1.5కే ఆక్వా రైతులకు విద్యుత్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో జరిగిన ఆక్వా రైతుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఆక్వా రైతులు స్వలాభం కోసం రొయ్యల చెరువులో వీటిని పంట కాలువలోకి వదిలిపెడితే క్షమించే ప్రసక్తే లేదని రఘురామ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్థికంగా సహకరిస్తోందని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు ఇవ్వడంతో ప్రతి పైసా కేంద్రమే ఖర్చు పెడుతుందని తెలిపారు. ఇక రాజధాని అమరావతికి అవసరమైన ఆర్థిక సాయం వరల్డ్ బ్యాంక్ నుంచి రావాల్సిన రుణం విషయంలోనూ సహకరిస్తోందని ఆమె వివరించారు. రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆమోదిస్తే తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజలు కాదంటే మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ప్రజల ఆశీస్సులతో తన రాజకీయ ప్రయాణం ఎప్పుడు ప్రారంభిస్తానో త్వరలో వెల్లడిస్తానన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పోలీసులపై చిందులు తొక్కారు. మీ సంగతి చూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాడ్లాపూర్ భూ బాధితుల ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నారు అన్న అనుమానంతో మహేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుండగా రంగాపూర్ వద్ద మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు యత్నించారు.
ఈ క్రమంలో సంయమనం కోల్పోయిన మహేష్ రెడ్డి పోలీసులను పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. కాసేపు ఉద్రిక్తత అనంతరం మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీకి కేసినేని నాని ఘాటు లేఖ రాశారు. ఎంపీ చిన్ని అక్రమ నెట్వర్క్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. చిన్ని ఆయన భార్య జానకి లక్ష్మి రాజకేశ్వరరెడ్డి నెట్వర్క్ పై అత్యవసర విస్తృత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో సమన్స్ ఉన్నప్పటికీ దర్యాప్తును ప్రభావం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే దర్యాప్తు చేసి నేరస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం జిల్లాలోని ఓ విలువైన స్థలాన్ని ఉన్నతాధికారులు ఒత్తిడితో తొందరపాటుగా రిజిస్ట్రేషన్ చేశారని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అసహనం వ్యక్తం చేశారు. వెంకంపేటలోని సర్వే నెంబర్ 127లోని ఇరిగేషన్ స్థలాన్ని ఓ వ్యక్తి పేరును రిజిస్ట్రేషన్ చేశారని, అది చాలా కుటుంబాలకు ఉపయోగపడే స్థలమని మీడియా సమావేశంలోనే రిజిస్ట్రేషన్ అధికారిని ఆయన తప్పుపట్టారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే విజయచంద్ర స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. తాడికొండ వైసీపీ ఇన్ఛార్జి డైమండ్ బాబుకు వ్యతిరేకంగా వైసీపీలోని ఓ వర్గం నిరసనకు దిగింది. డైమండ్ బాబు తమను చిన్నచూపు చూస్తున్నారని, డబ్బులు తీసుకుని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి కార్యాలయం ఎదుట వైసీపీ మొక్కలు ఓవరాక్షన్ చేశాయి. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కార్యాలయం ఎదుట బైక్ ర్యాలీ నిర్వహించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 2 వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మరోవైపు వైసీపీ టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. వైసీపీ శ్రేణులు పోలీసులపైకి దూసుకెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్ చేశారు. గాడ్సేను మాత్రమే బీజేపీ ఇప్పటిదాకా ఆదర్శంగా తీసుకుంది అనుకుంటే ఇప్పుడు కిమ్ను కూడా బీజేపీ ఆదర్శంగా తీసుకుందని అన్నారు. అయితే ఓట్ చోరీ లేకపోతే సీట్ చోరీ, ఈ రెండే బీజేపీకి తెలుసని విమర్శించారు. మీనాక్షి నటరాజన్పై అసలు కేసే లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నన్ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. మొహరం పండుగ ఏర్పాట్లపై మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ సమీక్ష నిర్వహించారు. బీబీకా ఆలం ఊరేగింపు ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రశాంతంగా సజావుగా మొహరం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. మొహరం సందర్భంగా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక కాలం దేశానికి సేవలందించిన ప్రధాని సేవకుడిగా ఆయన దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల మన్ననలను పొందారన్నారు. ఇవాళ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రిని ఆశీర్వదిస్తున్నారన్నారు. అన్ని దేశాధినేతలు సైతం మోదీ సేవలను అభినందిస్తున్నారని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి విద్యార్థి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి విద్యార్థి నాయకులు చేరికలు కొనసాగుతున్నాయి. గోలి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వివిధ సంఘాల విద్యార్థి నాయకులకు గులాబీ కండువాలు కప్పి రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. సింగరేణి డిపెండెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శిక్షణ పూర్తి చేసుకున్న 337 మంది డిపెండెంట్లకు రేపు మంచిర్యాలలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. కారణాలు ఏవైనా నియామక పత్రాల అందజేతను సింగరేణి యాజమాన్యం కొన్నేళ్లుగా పెండింగ్ లో పెట్టింది. మరోవైపు కారుణ్య నియామకాలకు సంబంధించిన మెడికల్ బోర్డును కూడా సింగరేణి నిలిపివేసింది. సింగరేణిలో ఇతర సమస్యలు కూడా పేరుకుపోయాయి. దీంతో డిపెండెంట్లకు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో యథావిధిగా మెడికల్ బోర్డు ప్రారంభం కాబోతుందని ప్రకటించింది. మెడికల్ బోర్డును పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. రేపు మంచిర్యాలలో 335 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ చేయనున్నామని తెలిపారు. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన మంచిర్యాల జిల్లా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రేపు భూమి పూజ జరగనుంది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆదరణకు నోచుకోకుండా ఉన్న దేవస్థానం అభివృద్ధికి రేవంత్ సర్కార్ పూనుకుంది. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విజ్ఞప్తితో సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి 2 నెలల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గోదావరి పుష్కరాల పనుల్లో తొలి ప్రాధాన్యతగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. 58 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా సరుపై అవగాహన కల్పించారు. పార్టీ సభ్యత్వం, పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కామారెడ్డి కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇరుపక్షాలు ఇప్పటికే టీపీసీసీ నేతలకు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేశారు. దీనిపై పార్టీ అధిష్టానం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేయడంతో వివాదం మరింత ముదిరింది. కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అయిన ఇందుప్రియ కాంగ్రెస్ పార్టీ నేతలపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కందుకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి నుంచి అంబేద్కర్ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ తీశారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ వర్సెస్ ఎంఎంసీగా పరిస్థితి మారింది. 2 కార్పొరేషన్ల మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ వరకు జీహెచ్ఎంసీ విస్తరించింది. 3 కార్పొరేషన్ల పునర్విభజనతో సరిహద్దులు మారాయి. దీంతో ప్రస్తుతం అంబర్పేట్ మండల పరిధిలో ఉన్న అహ్మద్ నగర్ బస్తీని ఉప్పల పరిధిలోకి మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే స్థానికులు దీనికి ససేమిరా అంటున్నారు. కొన్ని కుటుంబాలు జనగణనకు కూడా సహకరించలేదు. ఎన్యూమరేటర్ల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో మాజీ కార్పొరేటర్ మరో 2పై కేసు నమోదైంది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పురావస్తు శాఖ అధికారులు పర్యటించారు. ఏపీ గ్రాఫికల్ సర్వేలో భాగంగా ఇష్టకామేశ్వరి, నెక్కంటి పొన్నల బయలు, పాలుట్ల ప్రాంతాల్లో పురావస్తు శాఖ పరిశోధనలు చేపట్టగా 7వ శతాబ్దం, 12వ శతాబ్దం, 16వ శతాబ్దం నాటి తెలుగు లిపి కలిగిన 8 శాసనాలు గుర్తించి వాటిని అచ్చులు సేకరించారు. ఆ శాసనాలపై కాకతీయులు, విజయనగర రాజులు కాలంలో సూర్యచంద్రులు, ఆవు దూడ గుర్తులతో శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఇచ్చిన కానుకలు, భూముల వివరాలు చెక్కి ఉంచారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఐనువోలు మండలం వెంకటాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 328లోని 138 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని, కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి కార్మికులు తరలివచ్చారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని దామరచెర మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లాంట్లో నిరసన తెలిపారు. సేవ్ వైటీపీఎస్, సేవ్ టీజీ జెన్కో నినాదాలతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల కొరతను సాకుగా చూపిస్తూ ప్రైవేటీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. జాతీయ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పదే విఫలమవుతోందని, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ప్రశ్నపత్రాల లీకేజీపై ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. జాతీయ పరీక్షల విధానంలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే చైనా లాంటి దేశాల్లో 7 ఏళ్ల జైలు శిక్ష ఉందని, మన దేశంలో మాత్రం కఠిన చట్టాలు లేకపోవడంతోనే వరుసగా పరీక్షలు లీక్ అవుతున్నాయని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. భీమ్లీ సామూహిక అత్యాచార ఘటనలో బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలని విశాఖలో మహిళ చేతన ప్రతినిధులు డిమాండ్ చేశారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న యువతిపై కొంతమంది సామూహిక అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తక్షణమే ఈ ఘటన కారకులైన వారందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విత్తనాలు, పురుగుమందుల దుకాణాల్లో రైతు కమిషన్ సభ్యులు, వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని దుకాణాల్లో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా విత్తనాలు వస్తున్నట్లు గుర్తించారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే క్రిమినల్ కేసులు పెడతామని ఈ సందర్భంగా రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ హెచ్చరించారు. క్వాలిటీ విత్తనాలు అమ్మాలని, అమ్మిన వివరాలన్నీ పక్కాగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర నుంచి తెచ్చి రైతులకు అమ్ముతున్న ప్రైవేట్ కంపెనీలకు వార్నింగ్ ఇచ్చారు.
మండు వేసవిలో తాగునీటి కోసం పల్లెలు అల్లాడిపోతున్నాయి. విజయనగరం జిల్లా వంగర మండలం చినరాజులమడుగు గ్రామవాసులు మంచినీరు లేక దాహార్తితో అలమటిస్తున్నారు. 170 కుటుంబాలకు చెందిన మహిళలు నెత్తిన బిందెలు పట్టుకుని బావులు చలమల్లో ఊరే నీటిని ఒడిసి పట్టుకుంటున్నారు. గ్రామంలో మంచినీటి పథకం ఉన్నా పైప్ లైన్లు వేయలేదు. బోర్ నుంచి వచ్చే ఉప్పు నీటితో అనారోగ్యం పాలవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరిపడా మంచినీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్ లో చిక్కుకుని ఓ యువకుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రాహుల్ అనే యువకుడు ఉప్పల్లోని బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఎన్ఆర్పీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ముగించుకుని హాస్టల్కు వెళ్తున్న సమయంలో స్కై వాక్ నుంచి కిందకు దిగుతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు దాదాపు 2 గంటలకు పైగా శ్రమించారు. సమాజంలో మాదక ద్రవ్యాల వల్ల వాటిల్లుతున్న ముప్పును అరికట్టేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండల కేంద్రంలో వనపర్తి జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత వనపర్తి కోసం ఏర్పాటు చేసిన డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు వాకింగ్ గ్రూప్, సామాజిక, రాజకీయ, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు తామంతా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మచ్చిని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిని వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ మంత్రులు పార్థసారథి, అనిత, సంధ్యారాణి, సవిత, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ చౌదరి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి కురిసిన వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. తల్లాడ మండలం రామచంద్రపురం, బిల్లుపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచవరం వాగు పొంగి బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో బిల్లుపాడు, రామచంద్రపురం, కొత్త వెంకటగిరి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వస్తోందని, దీంతో 3 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మరోవైపు నాచారం బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉపయోగించే జనరేటర్ నీటిలో మునిగిపోయింది. ఏపీ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 1998కు చెందిన బ్యాచ్ అంతా కలిసి 2018లో హెల్పింగ్ హ్యాండ్స్ 1998 అనే పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇరు రాష్ట్రాల్లో చనిపోయిన ఎస్పీఎఫ్ 1998 బ్యాచ్ కుటుంబ సభ్యులను సత్వరమే ఆదుకోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా సాగుతున్నారు. ఇటీవల విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 780 మంది సిబ్బంది కలిసి 5,28,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలో మరణించిన ఎస్పీఎఫ్ 1998 బ్యాచ్ కుటుంబ సభ్యులకు 90 లక్షల వరకు ఆర్థిక తోడ్పాటును అందించినట్లు గ్రూప్ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాయల్ స్పైస్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్ కిచెన్లో పెద్ద ఎత్తున పురుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీలో అధికంగా ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటి నాణ్యతకు సంబంధించి సరైన పత్రాలు యాజమాన్యం చూపించలేకపోయింది. ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు నోటీసులు జారీ చేశారు. భారీ డ్రగ్స్ తయారీ ముఠాను ఈగల్ ఫోర్స్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నిందితులు కీసరి మత్స్యగిరి అలియాస్ నరేష్, నిమ్మల నరేష్ అరెస్ట్ చేసి వారి నుంచి 750 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న విజయ్, సంతోష్, ప్రభాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాల రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. మల్కాజ్గిరి ఎస్ఓటీ టీం, తిరుమలగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ నకిలీ పత్తి విత్తనాల రాకెట్ ను ఛేదించారు. వారి నుంచి 12,800 నకిలీ పత్తి విత్తనాలు పౌచ్లు, 2,000 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్గిరి సిపి సుమతి హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గంజాయి కలకల రేపుతోంది. గ్రామాల నుంచి పట్టణం వరకు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి సాగు, విక్రయాలు యువతను మత్తులో పడేస్తున్నాయి. తాజాగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకోవడంతో ఈ అక్రమ వ్యవహారం బయటపడింది. పత్తి, మిరప పంటల మధ్యలో కొండ ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పెంచుతూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. గంజాయి సాగు, విక్రయాలపై పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డిలో అదృశ్యమైన తల్లి, 2 పిల్లలు క్షేమంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో 2 రోజుల క్రితం తల్లి తన 2 పిల్లలతో పాటు అదృశ్యం కావడంతో పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి ప్రమాదం జరిగింది. SMS1 ARS డిపార్ట్మెంట్లో ప్రమాదం జరగడంతో కార్మికులు అప్రమత్తమయ్యారు. కార్మికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందారు. అయితే మరోసారి ప్రమాదం జరగడంతో కార్మికులు హడలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కార్మికులు సురక్షితంగా ఉన్నారని, ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలూరు రోడ్డుకు వెళ్లే పంజర్పోల్ మలుపు వద్ద సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. దుకాణం ముందు ఏర్పాటు చేసిన షెడ్డును లారీ ఢీకొట్టి లారీ ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో హైడ్రోపోనిక్స్ గంజాయితో కేరళ మోడల్ హర్ష సన్ని అరెస్ట్ అయింది. థాయిలాండ్ నుంచి 11 కేజీల గంజాయి తీసుకొచ్చిన హర్ష సన్ని ముంబై ఎయిర్పోర్ట్లో ఆమె కదలికలపై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే బ్యాగ్ను చెక్ చేయడంతో 11 కేజీల గంజాయి దొరికింది. 12 సీల్డ్ ప్యాకెట్లలో గంజాయి తెస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో మిస్ కేరళంగా విజయం సాధించిన హర్ష సన్ని ఇప్పుడు మోడల్గా పనిచేస్తోంది. మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను కొట్టేసింది. రిటర్నింగ్ అధికారి నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారత వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన కాల్పులను ఇరాన్ ఖండించింది. అమెరికా జరిపిన క్రూరమైన దాడుల్లో కనీసం 3 భారతీయ పౌరులు మరణించారని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాగేహి ట్వీట్ చేశారు. ఇది అమెరికా కొనసాగిస్తున్న సాయుధ దోపిడీ విధానానికి స్పష్టమైన నిదర్శనమన్నారు. మృతులైన భారతీయ నావికుల కుటుంబాలకు, స్నేహితులకు ఆయన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రపంచ శాంతి భద్రతకు ముప్పు కలిగిస్తూ నౌకాయాన స్వేచ్ఛకు ప్రమాదం కలిగిస్తున్న అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కు అరుదైన గౌరవం దక్కింది. వాతావరణ మార్పుపై ఆయన రూపొందించిన ఇసుక శిల్పకళకు రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ వరించింది. రష్యాలోని కలిన్ గ్రాడ్ ప్రాంతంలో జరిగిన 2వ అంతర్జాతీయ ఇసుక శిల్పకళా ఉత్సవంలో ఈ కప్ను ఆయన గెలుచుకున్నారు. ఒక కళాకారుడిగా ఈ కప్ను గెలుచుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. భారత లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా ఆకస్మికంగా మృతి చెందారు. 49 ఏళ్ల జస్పాల్ రాణా జర్మనీలో వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడి తిరిగి వస్తూ ఉండగా విమానంలో అస్వస్థతకు లోనయ్యాడు. ఆయన ఢిల్లీ ఆసుపత్రిలో చేర్చగా అప్పటికే పరిస్థితి విషమించడంతో జస్పాల్ రాణా మృతి చెందాడు. మొన్న మధ్య దాకా కేన్ మామా అని హైదరాబాద్ అభిమానులు పిలుచుకున్న కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 16 ఏళ్ల కెరియర్ కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లలో 378 మ్యాచ్లు ఆడిన విలియమ్సన్ ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. కొంతకాలంగా ఈ విషయమే ఆలోచిస్తున్నానని, రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నానని కేన్ తెలిపాడు.